హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ లక్కీ వరల్డ్. మసూర్ దాల్ రైస్ రెసిపీ కోసం ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకొని అండ్ అందులోనే హాఫ్ కప్ మసూర్ దాల్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి సైడ్న ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను దీనికోసం 1 కప్ టొమాటో, 1 కప్ ఆనియన్, క్యారెట్ అండ్ పొటాటో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పిడికెడు జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది చిన్న లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్ యాడ్ చేసుకొని అండ్ అలాగే 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా చూసారా కలర్ మారింది కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ కప్ క్యారెట్ అండ్ పొటాటో యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం చిన్న సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా వేగుతాయి. అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్ టమాటా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అనేవి హాఫ్ వరకు మగ్గాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ దాల్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి అండ్ ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం 1.5 కప్ తీసుకున్నాం కాబట్టి డబల్ వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అది కూడా వేసి కలిపిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోయింది లేనిది టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ, పెద్దవాళ్ళకి కూడా హెల్దీ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది కొంచెం తిన్నా కడుపు ఫిల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.